ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరకామణిలో వైసీపీ గజ దొంగలను కాపాడేందుకు సతీష్ హత్య, మాజీ మంత్రి పిల్లి మాణిక్యరావు ఆరోపణ. రెడ్ బుక్ మాటున ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కాలని చూస్తున్న కూటమి ప్రభుత్వం, వత్తాసు పలుకుతున్న పోలీసులు, చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం. త్వరలో యూనివర్సల్ హెల్త్ పాలసీ, పేదల పాలిట ఓ వరమన్న ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. పరకామణిలో వైసీపీ గజ దొంగలను కాపాడేందుకే సతీష్ హత్య జరిగిందని ఆరోపించారు. ఏపీ లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తన ఆస్తులు కాపాడుకోవడం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తాడు జగన్ అని అన్నారు పిల్లి మాణిక్యరావు. బయటకెళితే తన ఆస్తులు కాపాడబడతాయి, తన ఆస్తులు నిలబడతాయి అనుకుంటే తల్లిని బయటకు నెట్టేస్తాడు. గురువు లాంటి బాబాయిని చంపితే అధికారం వస్తుంది అనుకుంటే బాబాయిని లేపేస్తాడు. దేవుడితోటి రాజకీయాలు చేసి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసి వాళ్ళ ద్వారా సమాజంలో అలజడులు సృష్టించి వాటి ద్వారా వచ్చినటువంటి హింసని ప్రేరేపించి రాజకీయ పబ్బం గడుపుకుంటే, రాజకీయంగా అది మనకు ఉపయోగం అనుకుంటే ఆ స్థాయిలో కూడా దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతాడు. సేమ్ అలాంటిదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల పాటు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవదేవుడు వెంకన్నని రాజకీయాలకి ఏ విధంగా వాడుకున్నాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మొత్తం కల్తీ ప్రసాదం, అన్నప్రసాదంలో కల్తీ, దేవదేవుడికి వేసేటువంటి డెకరేషన్లో వివాదాలు, నెయ్యి కల్తీ, మొత్తం కూడా కల్తీగా దేవదేవుణ్ణి అవమానపరచడం ద్వారా ఒక అశాంతిని సమాజంలో రేపి రాజకీయాలకి వాడాలనుకున్నాడు. దేవదేవుడు ఊరుకోడు. వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు. అనేక కోట్లాది మందికి ఆయన ఆరాధ్య దైవం. ప్రాణాలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఆయన పేరు మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చూస్తూ ఉంటే చాలా ఆవేదన కలుగుతూ ఉంది. ముఖ్యంగా పరకాయమనికి సంబంధించినటువంటి విషయంలో నేను ఇందాకనే చెప్పాను, రాజకీయాల కోసం కుటుంబాన్ని ఏ విధంగా వాడుకున్నాడో ఈరోజు రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా అదే విధంగా వాడుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పరకాయమని సంబంధించినటువంటి దానిలో రవికుమార్ అనే అతను ప్రధానమైనటువంటి నిందితుడు. దాదాపు సంవత్సరాల కాలం పాటు అక్కడ డబ్బులు లెక్కించేటువంటి పని పేరు మీద స్వదేశీ మనీ, విదేశీ మనీ మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతూ కోట్ల రూపాయలు, 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ సంపాదన చేయటం, ఈ దొంగతనం చేయటం అనేది అక్కడ ఉన్నటువంటి చైర్మన్కి తెలియకుండా, అక్కడ ఉన్నటువంటి ఈవోకి తెలియకుండా జరుగుతుందా? ఇది ప్రశ్న. ఇక్కడ కనుక చూస్తే చాలా రకాలుగా పరిశీలన చేస్తే, విచారణ చేస్తే ఖచ్చితంగా రవికుమార్ అనే అతనితోటి ఈ దొంగతనాలన్నీ కూడా చేయించింది ఆనాటి టీడీటీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి అనే సంగతి స్పష్టంగా అర్థమైపోయింది. ఈ విషయంలో ఆ రోజే కేసులు విని, ఆ రోజే 2023లోనే సతీష్ అనే అతను అక్కడ రవికుమారు చేసేటువంటి దొంగతనాన్ని చూసి వేరే ఒకళ్ళు సతీష్ ఆఫీసర్గా ఉంటే సతీష్కి చెప్పడం ద్వారా కేసు పెట్టడం జరిగింది. నేను ఆటి జోలికి ఎక్కువ వెళ్ళను. అవన్నీ కూడా రెడ్ బుక్ మాటున ప్రతిపక్ష పార్టీని పోలీసులతో అణగదొక్కాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని, అందులో భాగంగానే కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అప్పుడు కేసులతో నిజం గొంతు నొక్కే ప్రయత్నం ఇవాళ రెడ్ బుక్ మాటున నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇంకా 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 కొనసాగుతుండటం రాబోయే
24 నుంచి 25 మాసాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం పాతాళానికి పడటానికి ఇవన్నీ దోహదపడే అంశాలుగా ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ రెడ్ బుక్ పైశాచిక చర్యల్లో భాగంగా ఈరోజు తెల్లవారుజామున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా తెలుగుదేశం పార్టీ కుట్రల్ని కుతంత్రాలని ప్రభుత్వం యొక్క తప్పుడు నిర్ణయాల్ని ఎండగడుతున్నటువంటి కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి ఒక కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క ఇంటికి ఉదయం సూర్యుడితో పాటుగానే పోలీసులు తలుపు తడతారు. అక్కడి నుంచి కనీసం వెంకటరెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా జీవిస్తున్నటువంటి అతను ఇంట్లో భార్యకి ఎందుకో ఏమో చెప్పరు, దౌర్జన్యానికి దిగినట్టుగా మఫ్టీలో వెళ్ళారని వారి శ్రీమతి గారు చెప్తున్నారు. చంద్రబాబు పంపించినటువంటి కిరాయి గూండాలేమో అనే భయపడ్డామని చెప్పని వారు చెప్తున్నారు. ఇంట్లో జొరబడతారు, బెడ్రూమ్లో జొరబడతారు. కనీసం ఎఫ్ఐఆర్ కాపీని చూపించి, అమ్మ మీ భర్త గారిని లేపుకురండి, లేదా మీ ఇంటి ఆయన్ని పిలవండి, కారుమూరి వెంకటరెడ్డి గారిని పిలవండి, ఆయన మీద కేసు అయింది, మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం, ఇదిగో నీకు నోటీస్ ఇస్తున్నాం అని చెప్పని ఏమాత్రం కూడా చట్టం మేరకు లేదా మనం పొందుపరుచుకున్నటువంటి పోలీస్ రూల్స్ మేరకు కానీ ఎక్కడా ప్రవర్తించకుండా బందిపోట్లులా ఇంట్లో చొరపట్టం, గూండాల్లా ఇంట్లో చొరపట్టం, వాళ్ళ భార్య గారి యొక్క చెప్పేటువంటి కథనం మేరకు వారు చెప్పేటువంటి బాధతో కూడినటువంటి స్వరంతో వాడు చెప్తున్నటువంటి పరిస్థితులు. కనీసం ఏ నేరం మీద తన భర్తని తీసుకెళ్తున్నారో, ఈడ్చుకెళ్తున్నారో చెప్పే సంస్కారం, సంస్కృతి, బాధ్యత లేకుండా మరి తాడిపత్రి పోలీసులుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు ప్రవర్తించడం, నిజంగా వారు తాడిపత్రి పోలీసులే అయితే ఆ రకంగా వారు ప్రవర్తించటం అంటే ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యం తరపున పనిచేస్తున్నటువంటి లేదా ప్రజల తరపున పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు ప్రజలు ఏర్పరచుకున్నటువంటి చట్టం. యూనివర్సల్ హెల్త్ పాలసీ పేదల పాలిట ఓ వరమని, త్వరలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. అక్కడ ఉండే వాళ్ళు మాట్లాడతారు, సరే అండి సార్ మీరు పోయి పలానా రూమ్ అని రూమ్ కేటాయిస్తారు, వాళ్ళకి ఏమంటారు వైద్యం జరుగుతుంది. ఇలాగే అందరికీ జరగాలి కదా, ఎందుకు జరగకూడదు? ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్. అంటే మొత్తం సార్వజనికంగా, సార్వత్రికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఇన్సూరెన్స్ చేయించాలి, హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్యపరమైన ఇన్సూరెన్స్ చేయించాలి అన్న దీంట్లో నుంచి. మరి ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది కదా అంటారేమో, ఎన్టీఆర్ వైద్య సేవ ఉంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవ అమల్లో లేని వాళ్ళకి, దాని కిందకి రాని వాళ్ళకి, ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆ ఫెసిలిటీ లేని వాళ్ళకు కూడా, అంటే ఏపీఎల్ వాళ్ళకు కూడా, బీపీఎల్తో పాటు ఏపీఎల్ వాళ్ళకు కూడా సంవత్సరానికి 2,50,000 రూపాయల విలువైన ఇన్సూరెన్స్ను, హెల్త్ ఇన్సూరెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కల్పించబోతోంది. ఓకే, ఇది రాబోయే నూతన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. దీనికి డబ్బులు ఖర్చు అవ్వచ్చు, కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. హెల్త్ ఈజ్ వెల్త్ అని మనం చాలాసార్లు చదువుతుంటాం. సో ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. సో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం బాగలేకుండా డబ్బు, కొంతమందికి ఎన్టీఆర్ వైద్య సేవ ఫెసిలిటీ ఉంది, కొంతమందికి లేదు, కొంతమందికి ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ వస్తుంది, కొంతమంది జర్నలిస్టులకి వాళ్ళ వర్కింగ్ జర్నలిస్టులు వస్తుంది. అట్లాంటి వాళ్ళు మినహాయిస్తే ఏది ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు, ప్లస్ జర్నలిస్టులకి ఏదైతే
వర్కింగ్ జర్నలిస్ట్ కింద వస్తున్న వాళ్ళు, వీళ్ళు తప్ప మిగతా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో హెల్త్ ఇన్సూరెన్స్ రాబోతుంది. దాదాపు 5 కోట్ల మందికి ఈ ఇన్సూరెన్స్ కవర్ అవబోతుంది. సో ఆదాయంతో సంబంధం లేకుండా, ఎక్కువ ఆదాయం ఉన్నా, తక్కువ ఆదాయం ఉన్నా, ఆదాయం లేకపోయినా, వాళ్ళ మాలిన ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 2.5 లక్షల రూపాయలు, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 2.5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది. సో సొంత డబ్బు వైద్యం చేయించుకొని, సొంత డబ్బు పెట్టుకుంటూ వైద్యం చేయించుకునే వాళ్ళకి ఇది చాలా పెద్ద శుభవార్త. సో ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆ ఫెసిలిటీ పొందుతున్న బీపీఎల్ వాళ్ళకి ఇప్పటికే వస్తున్న 25 లక్షల రూపాయల ఆరోగ్య హెల్త్ ఇన్సూరెన్స్కి ఇది అదనం. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక అంటే జనరల్గా మొత్తం అందరికీ సార్వజనీయమైన ఇన్సూరెన్సు ఆరోగ్య పథకం కింద రాష్ట్రంలోని దాదాపు అందరికీ, దీంట్లో 1-2 వీళ్ళకి లేవు, వాళ్ళకు ఉంది అన్న ఇదే లేదు. ఎవరైతే వేరే ఇన్సూరెన్స్ లేకుండా ఉన్నారో అందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. ఇది ఆరోగ్య సంరక్షణ కావచ్చు, ఆర్థిక రక్షణ కావచ్చు, అందించడానికి గురించిన ఒక మహద్భాగ్యం. సరే, దీంట్లో కొన్ని డౌట్లు ఉంటాయి. మా సాక్షి సోదరులు ఉన్నారు కదా, మా వైకాపా సోదరులు ఉన్నారు, అప్పుడే దీని మీద ఈ 2.5 లక్షలు వస్తే ఇంకా అసలు ఆరోగ్యశ్రీ వాళ్ళు పేరు పెట్టుకున్నారు కదా. దొంగతనాలు, హత్యలు ఇదేనా మీ విధానం అని వైసీపీ పార్టీ వారిని ప్రశ్నించారు మంత్రి కొలుసు పార్థసారథి. తిరుమల శ్రీవారి హుండీ దోచుకోవడమే దారుణమని అందరూ అనుకుంటుంటే ఆ చోరీపై కేసు పెట్టిన నాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ని చంపేయడం దారుణమని అన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. గత ప్రభుత్వంలో ఏ విధంగా 7 కొండల వాడిని వాడుకున్నారో, తిరుపతి దేవస్థానాన్ని దోయటానికి ఏ విధంగా ప్రయత్నాలు జరిగినాయో, దోచుకున్న వారికి ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం అండగా ఉందో ఆలోచిస్తే ఇంత నీచంగా ఏ ప్రభుత్వమైనా పనిచేస్తుందా అని చెప్పేసి బాధ కలుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. మనందరం కూడా కోట్లాది మంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు తమ కష్టాలు తీరుతాయని, తమకు ఆశీర్వాదం, స్వామి ఆశీర్వాదం కావాలని వచ్చి కోట్లాది రూపాయలు కానుకలు సమర్పిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అవన్నీ కూడా హిందూ మత ధర్మ వ్యాప్తికి, పేదలకి మేలు చేసే కార్యక్రమాలకి వాడుతారని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిన విషయమే. కానీ పరకామణిలో 100 కోట్ల రూపాయలు, అది ఫారిన్ కరెన్సీ, ఒక వ్యక్తి దోచేశాడనే వార్తే చాలా ఆశ్చర్యకరంగా, బాధాకరంగా ఉందని చెప్పేసి మనం చేస్తాం. దొంగతనం 29/4/2023 రాత్రి 11 గంటలకి ఆనాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 19/2023 సెక్షన్స్ 379, 381 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. అంత పెద్ద కేసు. తిరుపతిలో దొంగతనం చేశారనే మాటే ప్రజలకి డైజెస్ట్ కాదు. అటు 100 కోట్లు తినేసిన కేసుని ఒక విజిలెన్స్ అధికారి పోలీస్ కేసు రిజిస్టర్ చేస్తే దాన్ని ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం హ్యాండిల్ చేసిందో, ఏ విధంగా ఆ కేసుని మరి చర్యలు తీసుకుందో ఆలోచన చేస్తే నిజంగా అసలు ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం చేసే పనా, లేకపోతే దోపిడీ కుట్రలు చేసే, ముఠా చేసే పనా అనేది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా లక్ష బిల్వార్చన జరుపుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈరోజు లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి వారం, ముఖ్యంగా ఆది మంగళవారాల్లో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ రాహుకేతువుల పూజలు చేసుకోవడం, స్వామివారికి పాలు, మరి అభిషేకం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధిలో తీసుకురావడానికి తప్పకుండా ప్రభుత్వ పరంగా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళకి ఒక నమ్మకం, మరి ఇక్కడ పుట్టింటికలు కానీ, చెవులు కుట్టిస్తాం కానీ, అన్నప్రసన్నలు కానీ ఒక ప్రత్యేకంగా మరి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించబడతా ఉంటాయి. మరి ఆ స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మరొకసారి అందరికీ నమస్కారం. విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్రానికి 14 లక్షల కోట్లు పెట్టుబడులు, 14 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. భాగస్వామ్య సదస్సు మీ అందరి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు విశేష చేసి ప్రపంచంలో ఉన్న సుమారు 50 దేశాల నుంచి ప్రతినిధులు తప్పించి ఈ భాగస్వామ్య సదస్సు దావోస్ కన్నా మించి బ్రహ్మాండంగా జరిపించి ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఊహాన్ని చేసినందుకు ముఖ్యంగా మా నాయకులకు, ప్రభుత్వానికి, మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, ఎన్ని ఒప్పందాలు అయ్యాయి, ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి ఇప్పటికే మీకు చాలామందికి ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్రజలు ఎప్పుడూ కూడా ఈరోజు మాట్లాడింది 3 రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతారు. మనం ఏం చేసినా, మనం ఏం చేసినా అది మానవ సహజం. సో అందువల్ల మరొకసారి ప్రజల దృష్టికి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేద్దామని, ఈ ప్రభుత్వాన్ని సహకరించాలని మీ ద్వారా మరొకసారి కోరుతున్నాను. ముఖ్యంగా ఈ సదస్సు మన రాష్ట్రంలో సుమారు 613 ఒప్పందాల ద్వారా 13,25,716 కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. దీని ద్వారా సుమారు 16,13,188 ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందని చెప్పి ఈ లెక్కలు ఈ లెక్కల ద్వారా తెలియజేస్తున్నాం. ఇవి లెక్కలు కాదు, ఇవి పక్కాగా అమలు జరిగే ప్రాజెక్టు. గతంలో ప్రభుత్వం ఒకసారి ఇక్కడ విశాఖపట్నంలో సదస్సు నిర్వహించింది. 10 లక్షలు వస్తాయి, 15 లక్షలు వస్తాయని చెప్పారు. ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎక్కడా మొదలుపెట్టిన దాఖలాలు లేవు. సరికదా ఈ విశాఖపట్నంలో ఉన్న ఐటీ కంపెనీలు 5-6 చిన్న పెద్ద ఉంటే ఈ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ తరలిపోయే పరిస్థితి కల్పించి ఆ బిల్డింగ్లన్నీ కూడా ఇవి ఏదో రాజధాని పెడదాం అనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా ఐటీ పరిశ్రమలు ఖాళీ చేసే సంగతి మీ అందరికీ తెలిసిందే. తద్వారా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళి మళ్ళీ అక్కడ ఉద్యోగాలు సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేసి చాలా ఇబ్బందులు పడ్డ సంగతి మీకు తెలిసిందే. అందువలన అటువంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు మేము పెట్టిన సదస్సు ద్వారా పక్కాగా అమల్లోకి వచ్చిన ప్రాజెక్టుల గురించి చెప్తున్నాము. ఇప్పుడు మీకు గూగుల్ శంకుస్థాపన చేసింది డేటా సెంటరు, అట్లాగే అదాని కూడా ఉంది. అదానితో పాటు ఇక మిగతా 2 సెంటర్లు, అవి కొత్త సెంటర్లు కూడా వచ్చాయి. వాటిని కూడా మరి ఈ మధ్యనే శంకుస్థాపన చేయడానికి రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా మీకు తెలుసు, ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దానికన్నా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పద్ధతిలో ఈ రాష్ట్రం పనిచేస్తూ ఉంది. ఎవరు బిజినెస్ పెట్టాలన్నా ఇమీడియట్గా వన్ డిస్క్లోనే అన్ని పర్మిషన్లు ఇప్పించేసి ఈ పరిశ్రమను స్థాపించాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది. మరి ఇందులో భాగంగానే అన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 మావోయిస్టులు మృతి చెందారు. పెద్దవడుగూరు మండలంలోని వీరన్నపల్లి గ్రామం వద్ద పుల్లేటి వంతెన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పరిశీలించారు. మంగళవారం చిత్తూరు నుండి పామిడి వరకు కిలోమీటర్లు 6/3 నుండి 6/51 కిలోమీటర్ల వరకు స్థానిక వంక మీదుగా చేపట్టిన బ్రిడ్జ్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. PMGSY ఫేజ్ 3 కింద 16.75 కోట్ల రూపాయలతో చేపట్టిన బ్రిడ్జ్ నిర్మాణ పని పురోగతిని మరియు ఖర్చు వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడగా వారు కూడా వంతెన నిర్మాణం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో PRSE సుబ్బారాయుడు, తహసీల్దార్ ఉషారాణి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, MPDO తదితరులు పాల్గొన్నారు. పత్తి పంటను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పెద్దవడుగూరు మండలంలో
మండలంలోని కొండూరు సమీపంలో జిల్లా కలెక్టర్ పత్తి పంటను పరిశీలించారు. ఇక్కడ రైతులు PGRSలోని కొన్ని సమస్యలు తీసుకురాగా వాటిని పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ఆయన పలు పంటలను పరిశీలించి దిగుబడులు, ధరలపై ఆరా తీశారు. కొంచెం సైడ్ కవర్ అవుతారు సార్. మెటీరియల్ టెస్టింగ్ కానీ కాంక్రీట్ టెస్టింగ్ కానీ సైట్ చెప్పి అంటే కంపెనీ కూడా కావాలంటే గవర్నమెంట్ అందరూ మాట్లాడుకొని సైడ్ కొద్దిగా ఇచ్చేస్తే వర్క్ అయితే చేపిస్తాం. ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి డబ్బులు ఉంటుంది, ఛాన్స్ తక్కువ స్కీమ్లో లేదు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు డిమాండ్. డి హిరేహాల్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఒక ఘటన ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల్లో తీవ్రమైన అనుమానాలు కలిగించేలా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ప్రజల సేవ కోసం విధులు నిర్వహించాల్సిన అధికారులు రాజకీయ నాయకుడిని ప్రభుత్వ కార్యాలయంలోనే శాలువాలు కప్పి సన్మానించడం, అది కూడా వెనుక రాజ్యాంగ పీఠిక ఉండగా జరగటం నిస్సందేహంగా రాజ్యాంగ ఉల్లంఘన మరియు ప్రభుత్వ ఉద్యోగ నియమావళికి విరుద్ధం. కేవలం ఒక రాజకీయ పార్టీకి మండల అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని ఆయనకు ఎలాంటి ప్రజా పదవి లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగులు ఒక సామంత రాజ పట్టాభిషేకంలో సన్మానించడం ప్రజలకు చాలా ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తోంది. ప్రజా సేవ కోసం ఉన్న ఉద్యోగులు రాజకీయ నాయకులు ముందు తలొగ్గి ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ ప్రచారానికి వేదిక కల్పిస్తే ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం పూర్తిగా దెబ్బతింటుంది. ఈ విధమైన చర్యలు, పనులు జరగాలంటే ప్రభుత్వ కార్యాలయాలకు కాకుండా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాలి అనే దారుణమైన సందేశాన్ని ప్రజల్లో నింపుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకుల ప్రభావంలో పనిచేస్తారనే భయం ప్రజల్లో పెరుగుతుంది. సామాన్య పౌరుల హక్కులు, సమానత సూత్రం ఉల్లంఘించబడుతుంది. ఒక మండలంపై ఒక రాజకీయ నాయకుడే సర్వాధికారి అనే భావనను ఉద్యోగులే బలపరుస్తున్నారు. ఇది ఒక తీవ్రమైన నేరం మాత్రమే కాకుండా ప్రభుత్వానికి చేసిన నమ్మక ద్రోహం కూడా. బహుజన సమాజ్ పార్టీ ఈ ఘటనను గంభీరంగా పరిశీలిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై తక్షణమే విచారణ జరిపి కఠినమైన శాస్తి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. అలాగే ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులతో సన్మానాలు చేయించుకున్న రాజకీయ నాయకుడిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రాజకీయ బలం లేదా ఒత్తిడితో ప్రభుత్వ వ్యవస్థలను వ్యక్తిగత రాజ్యంలా మార్చే ప్రయత్నాలను సహించకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ ప్రభావాల నుండి దూరంగా పారదర్శకంగా ప్రజల సేవ కోసం మాత్రమే పనిచేయాలి. ఈ ఘటనను విమర్శించడం అంటే ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోవడానికి దారితీయటమని ఆయన మండిపడ్డారు. అందరికీ జై భీమ్. ముఖ్యంగా విలేకరులకి అందరికీ జై భీములు తెలుపుకుంటున్నా. ఈరోజు మీడియా సమావేశం జరపడానికి
ముఖ్య కారణం ఏంటంటే డి హిరేహాల్ మండలంలో మొన్న టీడీపీ పార్టీ కొంతమందికి నామినేటెడ్ పదవులు అనేది పార్టీ తరఫున కట్టబెట్టడం అనేది జరిగింది. అంటే గవర్నమెంట్ పదవులు కాదు, వాళ్ళ పార్టీ పదవులు. దీన్ని ముఖ్యంగా గమనించాలి. ఒక మండల కన్వీనర్ని ఎంపీడీఓ ఆఫీస్లో కూర్చోబెట్టి సన్మానం అనేది చేయడం అనేది జరిగింది. చూడండి, సన్మానం చేయడం. ఈరోజు అనేకమైన పత్రికల్లో కూడా ఈ విషయం అనేది వచ్చింది. అసలుకి ప్రజాస్వామ్యం అనేది ఎక్కడికి పోతా ఉందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం అనేది ఉంది. ఈరోజు పార్టీ పదవులు ఉన్న వాళ్ళకి మండల ఆఫీసులో సన్మానాలు. ఇది ఏ రాజ్యాంగంలో రచించినారో ఎక్కడ రచించినారో కూడా నాకైతే తెలియదు. ఒకవేళ ఎంపీడీఓకి అతని సిబ్బందికి ఆయన పైన అంత గౌరవం ఉన్నా, రెస్పెక్ట్ ఉంటే ఫస్ట్ మండల ఆఫీస్కి పేరు మార్చాలి వీళ్ళు. ఆ మండల ఆఫీస్ని టీడీపీ మండల కార్యాలయము అని పెట్టుకొని వీళ్ళు పదవులకి రాజీనామా చేసి ఆ పార్టీలో వాళ్ళు సభ్యులుగా జాయిన్ అయ్యి తర్వాత కావాలంటే అక్కడ సన్మానం చేసుకున్న ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే ప్రజలకి ఏ విధంగా మెసేజ్ అనేది ఇస్తా ఉన్నారు వీళ్ళు? అంటే అది గవర్నమెంట్ ఆఫీసా, పార్టీ ఆఫీసా? అసలు నీకు ఏమి సంబంధం అని మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. గతంలో ఎంతోమంది ఇలాంటి పనులు చేసి సస్పెండ్ అయినారు, జాబ్ పోగొట్టుకున్నారు, మెమోలు తీసుకున్నారు. ఇంత చదువు చదివి మీకు ఆ మాత్రం అనేది లేదా? అంటే మీరు ప్రజలకు ఏం మెసేజ్ చేయాలనుకున్నారు? ఇది పార్టీ కార్యాలయం అనే మెసేజ్ చేయాలనుకున్నారా? గవర్నమెంట్ ఆఫీస్ అనేది మెసేజ్ చేయాలనుకుంటున్నారా? ఇది చాలా 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 తప్పని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ విషయంలో వెంటనే జెడ్పీ సిఇఓ గారు, కలెక్టర్ గారు దీనిపైన చర్య తీసుకొని మూకుమ్మడిగా అక్కడ ఉన్న ప్రతి ఆఫీసర్ని, ఎంపీడీఓతో సహా ఆ ఫోటోలో ఉన్న ప్రతి వ్యక్తిని సస్పెండ్ చేసేంత వరకు బహుజన సమాజ్ పార్టీ వదిలిపెట్టదు. ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటివన్నీ ప్రజల దృష్టికి పోతే అక్కడ అది ఏమి ముఖ్యంగా ప్రజలు ఆలోచన చేసేది ఏమింది? అది పార్టీ ఆఫీసా లేకుంటే గవర్నమెంట్ ఆఫీసా? మీరు గవర్నమెంట్ సర్వెంట్లా, పార్టీ సర్వెంట్లా? దీన్ని అనేది మీరు గ్రహించాలా. ఇది చేయడం చాలా తప్పు. దీనిపైన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తా, ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేస్తా, జెడ్పీ సిఇఓకి ఫిర్యాదు చేస్తానని చెప్పేసి మీడియా పరంగా తెలియజేస్తున్నాం. వెంటనే వీళ్ళ పైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయకపోతే ఉద్యమ రూపంలో సమాధానం చెప్తామని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరకామణిలో వైసీపీ గజ దొంగలను కాపాడేందుకు సతీష్ హత్య, మాజీ మంత్రి పిల్లి మాణిక్యరావు ఆరోపణ. రెడ్ బుక్ మాటున ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కాలని చూస్తున్న కూటమి ప్రభుత్వం, వత్తాసు పలుకుతున్న పోలీసులు, చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం. త్వరలో యూనివర్సల్ హెల్త్ పాలసీ, పేదల పాలిట ఓ వరమన్న ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.